చూడండి ఆయన వైసీపీ రౌడీ ముక్క కూడా చెప్తున్నా, మీరు ఇలాంటి ఎన్ని పిచ్చి వేషాలు వేసినా రేపు నుంచి నన్ను తిడతారు, నాకు ఓకే. మీరు వచ్చి మేము రక్తాలతో తడిపేస్తాం, బయటకు వచ్చాక మేము కోసేస్తాం, కుత్తుకులు కోస్తాం అంటే ఎప్పుడన్నా రక్తాలతో తడిపేస్తాం, గుంతుకులు వచ్చేస్తాం, తొక్కేస్తాం అని చెప్పి రౌడీని నా కొడకల్లారా అంటారు, చెప్పులతో కొడతామని మీరే అంటారు. ఏది పడితే బొంద పెట్టేస్తాం, బూట్ చేస్తాం, ఏది పడితే అది మాట్లాడేదే మీరు అధికారంలో ఉండి. మీ తప్పులని ప్రశ్నిస్తే రౌడీ మూకలు అవుతారా వాళ్ళు? ఎవరు రౌడీ మూకలు ఇప్పుడు ఇక్కడ? మీ అధికారాన్ని ఉపయోగించుకొని ఇష్టం వచ్చినట్టుగా నడి రోడ్డు మీద ఒక మహిళను, మీ పార్టీ ఎమ్మెల్యే, మీ మనుషులు వచ్చి మహిళను కొడుతుంటే పట్టించుకునేటువంటి పరిస్థితి. వారిని కదా తొక్కిపట్టి నారా తీయాల్సింది మీరు. వాళ్ళు కదా రౌడీ మూకలు, వాళ్ళ గురించి కదా మీరు మాట్లాడాలి. వాళ్ళ గురించి మాట్లాడరు. న్యాయం జరగాలి, ఈ కుటుంబానికి అన్యాయం జరిగిందని ప్రశ్నించిన వాళ్ళు రౌడీలు అవుతారంట, వాళ్ళని తొక్కిపట్టి నారా తీస్తారంట. ఇదేం అన్యాయం నాకు అర్థం కాల. మీరు భవిష్యత్తులో, నేను మీకు చెప్తున్నాను ఈరోజు నా మాట చాలా శ్రద్ధగా వినండి. ప్రతి వైసీపీ గుండగడికి చెప్తున్నాను ఈ మాట. ప్రజలారా గమనించండి, ఎవరు ఎట్లా మాట్లాడుతున్నారు. ఇప్పుడు వైసీపీ నా కొడుకులు గుండాలకు చెప్తున్నా అంటున్నాడు ఇక్కడ. ఎవరైనా వైసీపీ నాయకులు వచ్చి ఈ రకంగా దాడులు చేశారా? లాకప్ డెత్తులు చేశారా? అబద్ధపు ప్రచారాలు చేశారా? వీళ్ళ మీద ఇళ్లకు పోయి దాడులు ఏమైనా చేసి కొట్టి రాచి రంపాన పెట్టి ఏమైనా చేశారా? మహిళల పని ఇంత అన్యాయం జరుగుతుంటే పట్టించుకోలేదు. ప్రశ్నించిన పాపానికి చాలా శ్రద్ధగా వినాలంట. ప్రజలు చాలా శ్రద్ధగా చూస్తూ ఉన్నారు ప్రతిదీ కూడా. అందుకే మిమ్మల్ని వాళ్ళు చాలా శ్రద్ధగా పాత వీడియోలన్నీ తీసి ఇది చూపించి ఇది పెట్టి దీని సంగతి ఏంటయ్యా పవన్ సార్, అల్లాడిపోతున్నావు చంద్రబాబు నాయుడు గారిని కాపాడడం కోసం అని చెప్పి అడుగుతా ఉన్నారు. దానికి ఆన్సర్ చెప్పు. ప్రజలతో మాట్లాడతా ప్రజలకే సమాధానం చెప్తా ఉన్నారు, వాళ్ళకే సమాధానం చెప్పు మరి.